పూర్వం దుబ్బాకలో వెలిసిన కాశీ విశ్వనాథ ఆలయంలో నిత్య పూజలు జరిగేవని, కానీ నేడు ఆలయం అన్యాక్రాంతానికి గురై నిర్వీర్యమైపోతుందని పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ కాలువ నరేష్, దేవాలయ పునరుద్ధరణ కమిటీ అధ్యక్షుడు ఆకుల దేవేందర్ అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని కాశీ విశ్వనాథ దేవాలయం ఆవరణలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కాశీ విశ్వనాథ దేవాలయానికి పూర్వ వైభవం తేవడానికి కులం మతాలకు అతీతంగా అందరినీ సమన్వయపరిచి దేవాలయ అభివృద్ధికి కమిటీ వేశామన్నారు. కమిటీకి అధ్యక్షునిగా ఆకుల దేవేందర్ను ఎన్నుకున్నామని, మిగతా కార్యవర్గాన్ని అన్ని కులాల వారితో సమన్వయం చేసుకుని కార్యవర్గాన్ని ఎన్నుకుంటామని వారు తెలిపారు. దీనికి రాజకీయ రంగు పులమకుండా ప్రతి ఒక్కరూ దైవ కార్యంలో పాలు పంచుకొని తమ వంతు సహాయ సహకారాలు, విలువైన సలహాలు, సూచనలు ఇవ్వాలని వారు కోరారు. కార్యక్రమంలో సభ్యులు తునికి సురేష్, మచ్చ శ్రీనివాస్, ప్రభాకర్ పాల్గొన్నారు. శ్రీ కాశీ విశ్వనాథ స్వామి గుడి యొక్క అధ్యక్షునిగా నన్ను ఎన్నుకున్నందుకు సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు. మరి ఈ యొక్క గుడి ఏనాడో మా తాతలు ముత్తాతల నాడి ప్రసిద్ధిగాంచిన దేవాలయము. ఈ దేవాలయంను మరి మేము చిన్నతనంలో అంగరంగ వైభవంగా బల్ల బోనాలు, సైకిల్ ఆటలు బాగా జరుగును. మరి ఈ యొక్క మధ్యకాలంలో దీనిపైన చాలామంది దృష్టి పెట్టలేకపోయారు. కాబట్టి మేమందరం కలిసి మా మిత్రుల సహకారంతో ఈ గుడి యొక్క అభివృద్ధి చేస్తానని చెప్పేసి ముందుకు వచ్చినాను. మరి వాళ్ళు నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. మరి ఇటీవలే ఒక 50 లక్షలు కూడా ఈ గుడికి శాంక్షన్ అయినాయి. మరి అది కూడా దాని ఎంబడి శాంక్షన్ కాగానే ఆ డబ్బులు రావు. దాని ఎంబడి తిరిగి చేసి దాన్ని పూర్తి స్థాయిలో ఈ దేవాలయాన్ని మళ్ళా నూతన దేవాలయంగా తీర్చిదిద్దానని చెప్పేసి ఈ యొక్క రోజున నేను తెలియజేస్తున్నాను. ప్రాచీన కాలం నుంచి ప్రసిద్ధిగాంచినటువంటి దక్షిణ కాశీ నుంచి తేబడినటువంటి ఈ కాశీలింగం శ్రీ కాశీ విశ్వేశ్వరనాథ దేవస్థానానికి నూతనంగా ఆలయ కమిటీ అభివృద్ధి కోసం దుబ్బాక హనుమాన్ సేవా సమితి ఆధ్వర్యంలో గౌరవనీయులు శ్రీ ఆకుల దేవేందర్ గారిని అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. ఆలయం మరుగున పడిపోతుంది కాబట్టి దీనిని అభివృద్ధి చేయాలి. వచ్చే ఈ రథ సప్తమికి, రథ మహోత్సవానికి రథాన్ని పూర్తి స్థాయిగా ఒక 5 లక్షల రూపాయలతో నూతన అభివృద్ధికి చెందించాలనే ఉద్దేశంతో హనుమాన్ సేవా సమితి ముందుకు రావడం జరిగింది. దీని విషయంలో కొంతమంది రాజకీయం చేస్తూ ఉన్నారు. ఇది రాజకీయాలకు అతీతంగా ఈ గుడిని మళ్ళీ పునఃప్రారంభం చేయించుకోవడానికి, మరి పూర్వ వైభవం దుబ్బాకు తేవడం కోసమే ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఇందులో ఎలాంటి రాజకీయ కోణాలు లేవని చెప్పేసి దుబ్బాక ప్రాంత ప్రజలను కోరుతూ ఉన్నాం.